పిచ్చి పట్టింది అన్నటువంటి విషయాన్ని నేనంటున్న మాట కాదు. సాక్షాత్తు వాళ్ళ బావగారైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏది నిజం అన్నటువంటి పుస్తకంలో, ఏది నిజం అనుకుంటారని ఆ పుస్తకంలో స్పష్టంగా రాయటం జరిగింది. ఆ రోజున వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డునో ఎవరినో ఆయన కాల్చినప్పుడు ఆయన మానసిక పరిస్థితిని గురించి డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు వీటిలన్నింటి మీద దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే లిఖితంగా రాసినటువంటి పుస్తకం అది. ఆ రోజున ఆ సంఘటన జరిగినప్పుడు ఆ తర్వాత కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి మా గురువు గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నా. నాకు కూడా రామారావు గారి మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అభిమానము, బాలకృష్ణ గారి మీద ఆయన కుమారుడుగా ఉన్నటువంటి ఇష్టంతో నేను కూడా అన్నయ్య ఈ విషయము కొంచెం అన్సీరియస్ గా ఉంటే బాగుంటుందేమో అన్నటువంటి వాడిని నేను కూడా. రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాలతోనే ఆనాడు బాలకృష్ణ గారు ఆ కేసు నుంచి విముక్తుడైనాడు. ఆ కృతజ్ఞత బాలకృష్ణ గారికి ఉంటుంది అనుకున్నా. రామారావు గారి కొడుకుగా ఆయన మీద చూపించినటువంటి అభిమానాన్ని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దుర్మార్గంగా నిన్న అందరూ అంటున్నటువంటి మాట ఆయన తప్పతాగి మాట్లాడినారు అని అంటున్నారు. ఆ సమావేశంలో అనలైజర్స్ కూడా ఆయన అసెంబ్లీలో పెట్టాలా అన్నటువంటి అంత దారుణంగా మాట్లాడడం అన్నది ఆయన విజ్ఞతకే వదిలేయాల్సినటువంటి పని. దేన్నైతే ఉక్కుపాదంతో అణిచేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతారో దానిని పాతాళం నుంచి లోపలున్నటువంటి ఖనిజాలన్నీ కూడా లాగిపారేద్దాము అని ప్రాక్టీస్ లో చూపిస్తారు. అలా ఈ రోజున గ్రైనైట్ వ్యాపారం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా అనుమతులు లేని తవ్వకాలతో అజేయంగా దిగ్విజయంగా అద్భుతంగా ఈ ప్రభుత్వ అనుమతితో ఆశీర్వాదంతో నడుస్తున్నది. అంతే కూడా కాకుండా ఈ మధ్యనే కుప్పానికి సంబంధించి అనుకుంటా బహుశా జనసేనకు సంబంధించినటువంటి ఒక యాక్టివ్ కార్యకర్త దగ్గర 100 కేజీల గంజాయిని కూడా ఉక్కు పాదంతో అణిచేస్తానన్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. తొక్కేస్తానటోళ్ళందరినీ యాంటీ సోషలిజం తొక్కటం అంటే ఇంత గొప్పగా పైకి లేపటము అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇష్టం వచ్చినట్టుగా గంజాయి వ్యాపారం వరి పంట కంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో వరి పంట మానేయమని కూడా చెప్పారు చంద్రబాబు గారు. వరి పంట మానేసి గంజాయి వ్యాపారం చేసుకుంటే ఎక్కువ ఫలసాయం వస్తుంది అన్నటువంటి నర్మగర్భ సందేశం అందులో ఉన్నది.